మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి అలాగే మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. బట్ ఈ సంక్రాంతి కల్లా చాలామందికి రైతు బంధు వస్తుంది అని అనుకున్నారు. బట్ రైతు బంధు అనేది గత ప్రభుత్వం రైతులకు బాగా అలవాటు చేసింది. కానీ రైతు బంధు ఈ ప్రభుత్వం వేస్తా అన్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలామందికి, అంటే కొంతమందికి మాత్రమే రైతు బంధు పడ్డది. బట్ అందరికీ కూడా రైతు బంధు పడలేదు. సో దానికోసం కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ సంక్రాంతి రానే వచ్చింది. బట్ చూడాలి, గ్రౌండ్లో మరి గ్రామ పంచాయతీలలో ఊర్లల్లో మొత్తం గులుగుతూ ఉన్నారట. సో రైతు బంధు ఇంకా రావట్లేదు ఏందిరా నాయనా అని చెప్పి. సో దీని గురించి కూడా అడుగుతూ ఉన్నారు అందరినీ కూడా. బట్ చూడాలి, మరి సంక్రాంతి తర్వాత అన్నా అందరికీ రాలేదని అంటలేను. బట్ కొంతమందికి వచ్చింది రైతు బంధు, కొంతమందికి రాలేదు. రాని వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నట్టు మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ అలాగే గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలన్నిటికి కూడా చెక్ పెట్టడం జరిగింది. ఆ జీవోలన్నీ కూడా బ్రేక్ పడడం జరిగింది. సో ఈరోజు అన్నీ కూడా వార్తలు దానికి సంబంధించి ఉంది. ఒక్కసారి మనం చూద్దాము, దిశ చూద్దాం. ముందుగా దిశ విషయానికి వస్తే, ఇగో ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ జీవోలకు బ్రేక్. గతేడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటనలు, ఎన్నికల టైంలో విచ్చలవిడిగా హామీలు, 4,000 కోట్ల పనులకు స్పెషల్ ఫండ్స్ ఉత్తర్వులు, టెండర్లు లేకుండానే గులాబీ లీడర్లకు కాంట్రాక్టులు, స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రారంభం కాని పనులన్నీ కూడా క్యాన్సిల్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం, గ్రౌండింగ్ అయిన వాటినే కంప్లీట్ చేయాలని చెప్పి సూచన, పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు. బీఆర్ఎస్ కు జీవోల బ్రేక్. సో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్పెషల్ ఫండ్స్, ఎటువంటి జీవోస్ లేకుండా, ఎటువంటి టెండర్స్, ముఖ్యంగా ఎటువంటి టెండర్స్ లేకుండా బ్రేక్ పడడం జరిగింది. ఎటువంటి టెండర్స్ లేకుండా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళకే అప్పగించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయడం జరిగింది. ఆ జరిగిన వాటి అన్నిటి మీద కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తట ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ జీవోస్ మీద కావచ్చు, లేకపోతే ఎక్కడైతే స్పెషల్ ఫండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునుగోడు విషయానికి వద్దాం. మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసిండ్రు. బట్ అక్కడ అయినాయా కాలేదా అంటే అసలు ఏం కాలేదు. ఒక 10-20%, 30% ఏమో పనులు స్టార్ట్ చేసారు. తర్వాత సబ్ కమిటీ మీటింగ్ అన్నారు. అక్కడ పోయి మంత్రులందరూ, మాజీ మంత్రులందరూ అప్పట్లో మునుగోడు ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఒక నెల రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసారు. బట్ దానికోసం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసినామన్నారు, కానీ ఇప్పటి వరకు ఏమీ కూడా లేదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే హామీల వరకే పరిమితమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. అండ్ ఇంకోటి, సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, 111 జీవో పరిస్థితి ఏంటి? సో 111 జీవోని ఎత్తేస్తున్నారా, ఎత్తేయట్లేదా? మరి అక్కడ మొత్తం కూడా అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. సో 111 జీవో 2-3 సార్లు కూడా ఎత్తేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది ఓట్ల కోసం, కానీ అది ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వలేదు. అక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి 111 జీవో పరిధి ఏదైతే ఉందో, మరి 111 జీవో అనేది ఎత్తేస్తున్నారా, లేకపోతే అది అట్లనే కంటిన్యూ అవుతుందా ఏందనేది, దాని గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సింది ఉంది. ఇగో, పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు. సో ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు, ఒకవేళ బీఆర్ఎస్కి సంబంధించిన కాంట్రాక్టర్లు అయితే మాత్రం బిల్లులు చెల్లించారట. ఒకవేళ మిగతా కాంట్రాక్టర్లు ఎవరైనా జెన్యూన్గా ఉండి వాళ్ళు అప్లై చేసుకొని టెండర్ల ప్రకారం పోయిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఇక్కడైతే ఉంది. మరి అది ఎంతవరకు పాసిబుల్ చేస్తారు, ఎంతవరకు మరి ముందరికి వెళ్తారనే విషయం పక్కన పెడితే ఇది మాత్రం ఉంది ప్రస్తుతం. ఎన్నికల టైంలో కేసీఆర్ హామీల్లో కొన్ని, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 50 కోట్లను బాన్స్వాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మహబూబాబాద్ పట్టణానికి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్న ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలు, అట్లాగే గ్రామానికి 10 లక్షల చొప్పున ఇవ్వడంతో
ఇవ్వడంతో పాటు కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలకు చెరి 40 కోట్ల చొప్పున కేటాయిస్తున్న ఇల్లెందు మనుగూరు మున్సిపాలిటీలకు 20 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నా. సో ఇక్కడ కొత్తగూడెం టౌన్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. నిజామాబాద్లో అయితే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్లు బాన్స్వాడ నియోజకవర్గానికి కేటాయిస్తున్నా అని చెప్పిండు. అంటే నిజామాబాద్ జిల్లా అంటే మరి బాన్స్వాడ ఒక్కటే కనబడ్డదా? మరి ఆ బాన్స్వాడలో అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్కడ ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఎవరెవరికి ఇవ్వాలో అందరు కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మరి ఆయన ఇచ్చేసిండని టాక్ ఉంది. సో అందుకనే అక్కడ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని బాన్స్వాడలో గెలిపించడం జరిగింది. ఇది ఆయన దాన్ని బట్టి ఉంది యాక్చువల్గా. బట్ మీరు చెప్పండి, ఏ రకంగా చూడొచ్చు? బీఆర్ఎస్ జీవోలకు బ్రేక్ అనడంతో గతేడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటించిండ్రు. మరి ఇవన్నీ కూడా దీనికి బ్రేక్ పడ్డది. అండ్ బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలకు సంబంధించినటువంటి సన్నిహితులకే ఎన్నో కాంట్రాక్ట్స్ అప్పగించడం జరిగింది. సో విచ్చలవిడ కాంట్రాక్ట్స్ అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ సంబంధించిన బిల్స్ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అది రిలీజ్ చేయరు అనే చెప్పచ్చు. జెన్యున్గా టెండర్ ప్రకారం వెళ్ళిన వాళ్ళకి రిలీజ్ చేస్తారని చెప్పచ్చు. అండ్ చూడాలి మరి వీటన్నిటి మీద కేసీఆర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు. కేసీఆర్ గారు మరి ఫిబ్రవరి నుంచి ఆయన అందుబాటులోకి వస్తారు. సో బయటికి రాబోతున్నారు, సభలు ఏర్పాటు చేస్తారు, స్పీచ్లు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. మరి దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా కేసీఆర్ వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు ఏమైతే అని చెప్పి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏం మాట్లాడతాడు కేసీఆర్? ఎందుకంటే తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు మౌనంగానే ఉన్నారు, ఏమీ కూడా మాట్లాడలే. బట్ ఇప్పటికైనా మాట్లాడతారా లేదా అనేది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఎదురు చూస్తూ ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉంది.